సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లో భారీ ఎత్తున సభను ఏర్పాటు చేశారు. సభ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరు వస్తున్నారు మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సార్, రేపు 17 సెప్టెంబర్ సందర్భంగా భారీ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సభ ఏర్పాట్లు ఎలా జరుగుతుంది? సభ ఏర్పాటు బ్రహ్మాండం జరుగుతుంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూరిజం మినిస్ట్రీ చేస్తుంది, కల్చర్ మినిస్టర్ చేస్తుంది. ఆ కల్చర్ మినిస్టర్ చేసే దాంట్లో మీ అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మీ అందరం కూడా దాంట్లో భాగ్యస్వామి అవుతాం. ఎందుకంటే 17 సెప్టెంబర్ నాడు భారతదేశానికి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ ఆ దాంట్లో విలీనమైంది. కాబట్టి ఈరోజు మన భారతదేశంలో భాగంగా అయిన సందర్భంగా మనందరం కూడా దాన్ని ఒక జాతీయ దినంగా, ఒక అఫీషియల్గా అధికారికంగా దీన్ని జరపాల్సిన అవసరం ఉన్నది. 15 ఆగస్టు నాడు మనకు స్వాతంత్రం వస్తే 17 సెప్టెంబర్ నాడు 1948లో మనం భారతదేశంలో భాగమైనాం. కాబట్టి ఈ సందర్భంగా ఈ ఒక దినాన్ని పరుచుకొని తెలంగాణలో ప్రతి పౌరుడు ఈరోజు చాలా గర్వంగా వారు ఫీల్ అవుతాడు. అదేవిధంగా త్యాగాలతో వచ్చినటువంటి తెలంగాణ, ఇది త్యాగాలతో వచ్చినటువంటి హైదరాబాద్ స్టేట్ మనం తీసుకున్నాం. ఆ రోజు నిజాం ఒక నియంత పరిపాలనలో అనేక మందిని చంపడం జరిగింది, అనేక మంది పోరాడారు. మళ్ళీ ఆ పోరాటానికి ఫలితమే ఈరోజు మనం భారతదేశంలో భాగంగా అయినాం. కాబట్టి దీన్ని అధికారికంగా జరపాలని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ కోరుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అమిత్ షా గారు హోమ్ మినిస్ట్రీతో ఈ యొక్క పెరేడ్ అదేవిధంగా 17 సెప్టెంబర్ నాడు అధికారికంగా జరపడంలో అటు కిషన్ రెడ్డి గారికి, అమిత్ షా గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాను. అంటే కేంద్రం నుంచి ఎవరెవరు వస్తున్నారు? కేంద్ర మంత్రులు ఎవరు వస్తున్నారు? కేంద్ర మంత్రులు ఒక షెకావత్ గారు, గజేంద్ర సింగ్ షెకావత్ గారు వస్తున్నారు, కల్చర్ మినిస్టర్. అదేవిధంగా మన రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు, కిషన్ రెడ్డి గారు వస్తున్నారు, మన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు, ఈ నలుగురు వస్తారు. ఒక ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఇప్పుడు కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా కాలేజీ మూతపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాగే ఆరోగ్యశ్రీ కూడా సేవలు బంద్ చేస్తామని కూడా హాస్పిటల్స్ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యశ్రీ, ఫీ రీయింబర్స్మెంట్ రెండు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు గతంలో తీసుకొచ్చినటువంటి స్కీమ్స్. ఈ యొక్క పథకాన్ని ఎందుకు పక్క పెట్టేశారు? ఈరోజు విద్యార్థులు సఫర్ అవుతున్నారు, మేనేజ్మెంట్ సఫర్ అయ్యారు. సరే, ఇవాళ ఏదో 600 కోట్లు ఏదో రిలీజ్ చేశారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో కూడా ఎంపానల్డ్ కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా కోట్లాది రూపాయలు బకాయిగా ఉన్నది. మళ్ళీ వాళ్ళకు బకాయి లేరు, వాళ్ళకు ఎటువంటి ఒక నిధులు విడుదల చేయకపోతే వాళ్ళు ట్రీట్మెంట్ ఏం చేస్తారు, వాళ్ళు మందులు ఏం చేస్తారు, వాళ్ళు డాక్టర్స్ ఏం పని చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం బకాయిలు తీర్చాలి. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ సమ్మె చేసి మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ ఎవరైతే ఆరోగ్యశ్రీలో వాళ్ళు ఏదైతే పొందాలని ప్రయత్నం చేస్తున్నారో పేషెంట్స్, వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ దవాఖానలో మంచి ఒక పేషెంట్లో మంచి ఒక ట్రీట్మెంట్ కూడా ఇప్పించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.